మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరులో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన శంకర్ నాయక్ తన ఓటమికి పార్టీలోనే వెన్నుపోటు పొడిచారంటూ హాట్ కామెంట్స్ చేశారు. శంకర్ నాయక్ అంటే ఏంటో జిల్లా మొత్తానికి తెలిసిన శంకర్ నాయక్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. ఇక తన వేట మొదలైందని ఎవరూ ఆపలేరని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని తెలిపారు. అలెగ్జాండర్ లాంటి నేనే చూపెడతా, సత్తా చూపెడతా. ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్? అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. చూద్దాం ఏం చేయను. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండు, ఎలా చేయాలి సినిమా ఏంది కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిన బిడ్డ. ఆధైర్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు.